నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు నేను చెప్పేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటనంటే 6వ తేదీ ఏప్రిల్ 2024 సంవత్సరంలో మరి శనైశ్వరుడు పూర్వభాద్ర నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. పూర్వభాద్ర నక్షత్రం ఎవరికి సంబంధించిందంటే గురువుకి, అంటే బృహస్పతికి సంబంధించింది. కుంభరాశిలోనే ఉన్నటువంటి శనైశ్వరుడు పూర్వభాద్ర నక్షత్రంలోకి ఎప్పుడైతే ప్రవేశిస్తాడో అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ యొక్క శనైశ్వరుడు సింహరాశిని చూడటం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకంటే సప్తమ దృష్టితో ఆయన చూస్తాడు. శనైశ్వరుడు ఎప్పుడూ కూడా తన ప్లేస్ నుంచి, తానున్నటువంటి ప్రదేశం నుంచి 3వ స్థానాన్ని, 7వ స్థానాన్ని, 10వ స్థానాన్ని బలంగా చూస్తాడు. అటువంటి పరిస్థితుల్లో ఈ సింహరాశి అనేటప్పటికి ఏమవుతుందంటే మనకు అర్థం అవ్వాల్సినటువంటి విశేషం ఏమిటి అనంటే, రాజకీయ పరంగా ఎవరైతే అధర్మ బుద్ధితో ప్రవర్తించారో, ప్రజల సొమ్ముని ఎవరైతే దోచుకున్నారో, ఇక 6వ తేదీ నుంచి మాత్రము ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యొక్క న్యాయ వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థ ద్వారా అనేక రకాలైనటువంటి శిక్షలు పడనున్నాయి. ఈ యొక్క నాయకులు మరెందరో ప్రభుత్వ రంగంలో ఉన్న వాళ్ళు మరెందరో కూడా అధర్మ రీతిన ప్రవర్తించిన వాళ్ళు ఇంతకాలం జైలు పాలయ్యేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడబడుతున్నాయి అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏమిటనంటే మన యొక్క న్యాయ వ్యవస్థ అనేటువంటిది చాలా పటిష్టంగా తయారవుతుంది. ఇక మంత్రులు ఎలా పరిపాలిస్తారు, ఏం చేస్తారు, ప్రజలకు మేలు చేస్తారా, కీడు చేస్తారా అనే కంటే కూడా న్యాయ వ్యవస్థ ద్వారా ఈ ప్రజలు సంరక్షించబడతారు, ఈ దేశం నిలబడిపోతుంది అని మనం చెప్పచ్చు. అయితే ఇది కేవలం భారతదేశం వరకేనా లేకపోతే విదేశాలకి కూడా వర్తిస్తుందా అని అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ విదేశాలకి కాదు, మొత్తం యావత్ భూప్రపంచానికి ఇది సంబంధించి ఉంటుంది. ఏ దేశం అయినప్పటికీ కూడా ఇటువంటి పరిస్థితే ఏర్పడుతుంది. అతి ముఖ్యంగా యూరోపియన్ కంట్రీస్లో మాత్రం చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే భారతదేశంలో కూడా ఒక పద్ధతిన మాత్రం ఉండదు. మెయిన్గా ఏంటంటే వాతావరణ పరంగా కూడా చాలా భీభత్సకరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అవన్నీ కూడా మనం తట్టుకోవాల్సిందే, తప్పదు. ఎంచేతనంటే ఇంతకాలంగా మంచి అంత ధర్మబద్ధంగానే జరిగిందా మీరు చెప్పండి? మీరు జరగలేదు కదా. ఎన్నో రకాలైనటువంటి అధర్మ రీతుల్లో మనుషులు ప్రవర్తించారు. వాతావరణం కూడా కాలుష్యం చేశారు. భూమిని అంతా కూడా అనేక రకాలైనటువంటి పాప పంకిలం చేశారు. ఆ రకంటే ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి శిక్షలు పడకుండా ఉంటాయా? శిక్షలు విధించేది ఎవరు? శిక్షలు విధించేది శనైశ్వరుడు. మరి న్యాయ వ్యవస్థను పాలించేది ఎవరు? బృహస్పతి. ఈ ఇద్దరు ఒకటైనప్పుడు ఏం జరుగుతుందో ఒక్కసారి ఊహించుకోండి. అటువంటి పరిస్థితులనే మనం చూడబోతున్నాం అన్నమాట. భూకంపాలేనా కాదు, సైక్లోన్సే కాదు, ఇక తుఫాన్లే కాదు, ఇవన్నీ కూడా వస్తాయి, సహజంగా వస్తాయి. వాటికి మనం ఏం చేయలేము. కానీ ఈ యొక్క మనుషుల్లో ప్రవర్తనలు ఉన్నాయే వాటికి మాత్రం చాలా భయంకరమైనటువంటి స్థితిగతులు ఏర్పడనున్నాయి అని చెప్పవచ్చు. ఈ యొక్క 6వ తేదీ నుంచి ఇది ఎప్పటిదాకా ఉంటుందిరా అంటే అక్టోబర్ వరకు కూడా ఇది ఉంటుంది. ఈ అక్టోబర్ మాసం వరకు కూడా ఈ పూర్వభాద్ర నక్షత్రంలోనే శనైశ్వరుడు ఉంటాడు. కాబట్టి ఈ అక్టోబర్ మాసం వరకే కూడా ఈ రకమైనటువంటి మరి అధర్మానికి శిక్ష అనేటువంటిది కలుగుతుంది, కలిగి తీరుతుంది. అదంతా కూడా మీరు కళ్ళారా చూస్తారు, చెవులారా వింటారు. తప్పదు. మరి ఉంటాను. నమస్కారం.